కనురెప్పలకు ల్యాషెస్ చాలా థిక్గా నల్లగా ఉండాలి అంటే ఇలా చేసి చూడండి. రోజు పడుకోబోయే ముందు కొద్దిగా ఆముదం నూనె ఇంకా పెట్రోలియం జెల్లీ రెండింటినీ కలిపి ఐలాషెస్కి అప్లై చేసి పడుకోండి. ఇలా కొన్ని రోజులు చేస్తే చక్కటి ఫలితం మీరే చూస్తారు. ఫ్లాస్క్ని ఎంత శుభ్రంగా తోమినా అందులో ఒక రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది. ఆ స్మెల్ పోవడానికి ఈ చిట్కా. పెరుగు లేదా మజ్జిగతో ఫ్లాస్క్ని శుభ్రం చేస్తే అందులో నుంచి వచ్చే దుర్వాసన పోతుంది. పంటి నొప్పి వస్తే చాలా విపరీతంగా ఉంటుంది. ఆ నొప్పి తగ్గడానికి ఈ చిట్కా. నిమ్మకాయ తొక్కలు నీటిలో బాగా మరిగించి ఆ నీటిని మీరు నోట్లో వేసుకొని పుక్కిలించి ఉంచేసేయండి. ఇలా చేస్తే పంటి నొప్పి తగ్గిపోతుంది. వంటగదిలో చీమలు ఎక్కువగా చేరుతూ ఉంటే ఉప్పు కలిపిన నీటిని అక్కడక్కడ చల్లితే చీమలు రాకుండా ఉంటాయి. వెన్న కాచే అప్పుడు అందులో ఒక మునగాకు కూడా వేసి కాచితే దాని రుచి రెట్టింపు అవుతుంది. ఇంకా ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉంటుంది.